పులివెందుల గురించి పట్టించుకోలేదు, పులివెందుల ప్రజల గురించి పట్టించుకోలేదు. ఓడిపోయిన తర్వాత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు ఏ రోజు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి పులివెందుల సమస్యలు పరిష్కారం చేయలేదు. ఎన్ని బెదిరించినా, ఎంతమందిని భయప్రాంతాలు చేసినా మరి బీటెక్ రవి గారు కుటుంబ సభ్యులు బీటెక్ రవి గారు ఇక్కడ ఉండి రాజకీయం చేశారు. బీటెక్ రవి గారి నమ్మకం ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణమైన నమ్మకంతో ఈరోజు మాకు భారీ మెజార్టీతో గెలిపించారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. దగ్గరలో జనరల్ ఎలక్షన్స్ వచ్చినా పులివెందులో కూడా మేము గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ డిపాజిట్లు కూడా స్థానికంగా సొంత పులివెందుల్లో కూడా డిపాజిట్లు రాని పార్టీ చీటీ వినిగిపోయింది. మరి నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాడెవడు బీటెక్ రవి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు. స్థానికంగా ఉండే పులివెందుల గురించి మాట్లాడండి. పులివెందుల ఎలక్షన్ల గురించి మీ చీటీ చినిగిపోయిందన్న విషయం కూడా తెలియజేస్తూ నిజంగా చాలా గర్వంగా ఉంది యాజ్ ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా. ఎందుకంటే చాలాసార్లు కడపకు వచ్చినప్పుడు పులివెందులకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు కూడా చాలామంది భయభ్రాంతులుగా ఫీల్ అయ్యారు. వైసీపీ పార్టీ వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు చూసి కొంతమంది మా పార్టీలోకి జారు, కొంతమంది ఓటేసి గమ్మన కూర్చున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ కూటమి.